క్లౌడ్ కిచెన్ ను అమలు చేసింది. పశ్చిమ రైల్వే జోన్ లో 200 క్లౌడ్ కిచెన్లు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర తర్వాత మధ్యప్రదేశ్, గుజరాత్లలో కూడా క్లౌడ్ కిచెన్ ప్రారంభించనున్నారు. ముంబైలోని కోవై, కుర్లా, పన్వేల్, థానే, చెంబూర్ వంటి ప్రాంతాల్లో క్లౌడ్ కిచెన్ నిర్మించనున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. కుర్లా క్లౌడ్ వంటగది ఇప్పటికే ప్రారంభమైంది. మహారాష్ట్రలో 90 క్లౌడ్ కిచెన్లు రూపొందించడంపై ఐఆర్సీటీసీ దృష్టి పెట్టింది. వీటిలో 50 క్లౌడ్ కిచెన్ల పనులు పూర్తి కాగా వాటి నుంచి ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. ఇక ముంబైలోని ఎన్టీఎస్ రోడ్ లో ఉన్న కుర్లా క్లౌడ్ కిచెన్ లో అతిపెద్ద వంటగది ఉంది. ఇందులో 4,000 మందికి భోజనం, అల్పాహారం, రాత్రి భోజనం సిద్ధం చేయవచ్చు. కుర్లాలో ఆహారాన్ని తయారు చేసిన తర్వాత దాన్ని కోల్డ్ స్టోరేజ్ వ్యాన్లో ఉంచి సుదూర రైళ్లలో రవాణా చేస్తారు. ఈ ఆహారం రైలు ప్యాంట్రీ కార్ నుంచి ప్రయాణికులకు చేరుతుంది. క్లౌడ్ కిచెన్ కాంట్రాక్ట్ 7 సంవత్సరాల పాటు వివిధ కేటర్లకు కేటాయిస్తారు. ఈ క్లౌడ్ వంటగదిలో పరిశుభ్రత, ఆహార నాణ్యత ఖచ్చితంగా పర్యవేక్షిస్తారు. ప్రస్తుతానికి ఆహార సంబంధిత వస్తువుల కోసం రైల్వే కొన్ని ఎంపిక చేసిన స్టేషన్లపై ఆధారపడి ఉంది. ఉదాహరణకు ముంబై బేస్ కిచెన్ సిఎస్ఎంటి ముంబై సెంట్రల్ స్టేషన్ లో ఉంది. ఇక్కడ ప్రతిరోజు 8 నుంచి 12,000 మందికి ఆహారం తయారు చేస్తారు. అయితే క్లౌడ్ వంటగదిని సృష్టించిన తర్వాత బేస్ వంటగదిపై ఆధారపడటం తగ్గిపోతుంది. రాజధాని, శతాబ్ది, తేజస్, వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా రైల్వే స్టేషన్లలో ఉన్న బేస్ కిచెన్ల నుంచి ఆహారం సరఫరా చేస్తుంటారు. సుదూర రైళ్లలో ఆహారం తరచుగా చెడిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు క్లౌడ్ కిచెన్ ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత రైళ్లలో వివిధ ప్రాంతాల నుంచి ఆహారం పంపిణీ చేయొచ్చు. అయితే ఆహారంలో నాణ్యత తక్కువగా ఉన్నట్లు తెలిస్తే క్యాటర్లకు 5 నుంచి 50,000 వరకు జరిమానా పడే అవకాశం ఉంది. ఆ విధంగా రైల్వే ప్రయాణికులు త్వరలోనే రుచి, శుచికరమైన ఆహారాన్ని టేస్ట్ చేయబోతున్నారు.